మేక మేత. గోవిందయ్య చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు. అయినా ఆయన డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టాడు. అందరూ ఆయన్ని మంచి పొదుపరి అనేవాళ్ళు. ఇప్పుడు గోవిందయ్యకు 60 ఏళ్ళు దాటాయి. ఆయన తన పనులన్నీ మరెవరి మీదో పెట్టక స్వయంగా తానే చేసుకునేవాడు. ఆయన భార్య కూడా అంతే. పోతే ఆయన 3 కొడుకులు పరమ సోమరులు. వాళ్ళు దేనికి తండ్రి చెప్పిన మాట వినేవాళ్ళు కాదు. గోవిందయ్యకు 20 ఎకరాల మాగాణి ఉన్నది. దగ్గరుండి వ్యవసాయం చేసుకునే ఓపిక లేక కొడుకుల సాయం కోరాడు. రోజు పొలం వెళ్ళి రావడం నానా శ్రమ అనుకొని వాళ్ళు భూమిని గ్రామంలోని మరొక రైతుకు అప్పగించారు. ఆ రైతు పండిన పంటలో చాలా వరకు తనే ఉంచుకొని తనకు తోచినది తెచ్చి గోవిందయ్యకు ఇస్తుండేవాడు. అలాగే గోవిందయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమాస్తాను పెట్టుకోవలసి వచ్చింది. తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన ఎరిగిన వాళ్లకు అప్పచెప్పి వాళ్ళిచ్చిన లాభం తీసుకుంటున్నాడు. 3 కొడుకులు 3 పనులు చూసుకుంటూ ఉంటే ఆయనకు నిశ్చింతగా ఉండేది. కానీ వాళ్లకు డబ్బు ఖర్చు చేయడం తప్ప మరొక పని మీద ధ్యాస లేకపోవడం వల్ల గోవిందయ్యకు దిగులుగా ఉండేది. గోవిందయ్య ఇంటి చుట్టూ చాలా ఆవరణ ఉన్నది. అన్ని పనులు మానేసి ఇంట్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన ఆవరణలో రకరకాల మొక్కలు పాదులు వేసి పెంచనారంభించాడు. కొంతకాలానికి ఇంటి చుట్టూ చక్కని తోట తయారైంది. మొక్కలకు పాదులు తవ్వడంలో కానీ నీళ్లు పోయడంలో కానీ కొడుకులు గోవిందయ్యకు ఏమాత్రం సాయపడేవాళ్ళు కాదు. పైగా ఈ వయసులో కూడా ఇంకా సంపాదించాలన్న తాపత్రయం పోలేదని తండ్రిని గురించి హేళనగా నవ్వుకునేవారు. గోవిందయ్యకు తోట మీద కూడా మంచి ఆదాయం రాసాగింది. అక్కడ కాసిన కూరగాయలు, పూసిన పూలు క్షణాల మీద అమ్ముడుపోతుండేవి. అయితే అనుకోకుండా ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. గోవిందయ్యకు పొరుగున కొత్తగా సోమనాథుడనే వాడు వచ్చి చేరాడు. వాడికి పాల వ్యాపారం ఉన్నది. వాడి దగ్గర 20 దాకా మేకలున్నవి. మేకలకు వాడు ఎలాంటి మేత పెట్టేవాడో తెలియదు, కానీ వాటి కన్ను గోవిందయ్య తోట మీద పడింది. రోజు ఏదో ఒక సమయంలో అవి ఆయన తోట మీద దాడి చేసి వెళ్ళిపోతుండేవి. తాను ప్రాణపదంగా పెంచుకున్న తోట నాశనమైపోతుంటే చూడలేక గోవిందయ్య కొడుకులకు వంతుల వారీగా దాని కాపలా చూడమని బ్రతిమిలాడాడు. కొడుకులు ఆ విషయం పట్టించుకోలేదు. ఇక లాభం లేదని గోవిందయ్య ఇంటి చుట్టూ బలమైన దడి కట్టించాడు. ఆ దడిలో రోజు ఎక్కడో ఒక చోట కంత చేసి మేకలు లోపలికి దూరుతుండేవి. ఇది పని కాదని ఆయన దడికి అటూ ఇటూ ముళ్ళె కంచె వేసి తోట ద్వారానికి కర్రసలు పెట్టించాడు. ఈ ఉపాయం కూడా కొన్నాళ్ళు మాత్రమే పనిచేసింది. తెలివి మీరిన మేకలు క్రమంగా తమ కొమ్ములతో కర్రతలుపును తెరవడం అలవాటు చేసుకున్నాయి. ఇక చేసేది లేక గోవిందయ్య సోమనాథుడికి తన గోడు చెప్పుకొని, నీ మేకల్ని ఎలాగో ఒకలాగా అదుపు చెయ్యి అన్నాడు. నీకైతే 3 కొడుకులున్నారు. వాళ్ళే వాటిని అదుపు చేయలేకపోతే మా ఇంట్లో నేనొక్కడిని ఎంతకని అదుపు చేయగలను? మీరు తప్ప నా మేకల వల్ల గ్రామంలో మరెవరూ ఇబ్బంది పడడం లేదు అన్నాడు సోమనాథుడు. వాడు చెప్పిన దాంట్లో నిజమున్నదని గోవిందయ్యకు అనిపించింది. ఆయన తోట ద్వారం దగ్గర 3 గజాల పొడవు నిలువున ఒక గొయ్యి తవ్వాడు. గోతికి అటు ఇటు బాటతో సమంగా ఎత్తైన గట్లు పోశాడు. తర్వాత గోతిని కప్పుతూ గుండ్రని ఇనుప గొట్టాలు వరుసగా పేర్చి బాటతో కలిపాడు. గుండ్రని ఇనుప గొట్టాల మీద మేకలకు కాళ్ళు స్థిరంగా నిలబడవు. అందువల్ల అవి కష్టపడి కర్ర తలుపులు తీయగలిగిన తోటలో ప్రవేశించలేవు. కొద్ది రోజులు మేకల బడిద గోవిందయ్యకు తప్పినట్టే ఉన్నది. కానీ ఒకరోజు మేక ఒకటి ఇనుప గొట్టాల మీద కాళ్ళు పెట్టకుండా 3 గజాల దూరాన్ని దూకడానికి ప్రయత్నించి గొట్టాల మీద పడి లేవలేకపోయింది. గోవిందయ్య వచ్చి మేక పరిస్థితి చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి బయట వదిలాడు. కానీ మేక మాత్రం ఆయన మీద జాలిపడలేదు. అది
ఆ తర్వాత 2-3 ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు ఒక రోజున ఆ గొట్టాల మీద నుంచి తోటలోకి దూకగలిగింది. ఆ మేక తోటలో అందిన ముక్కనల్లా తింటుంటే గోవిందయ్య అక్కడికి వచ్చాడు. జరుగుతున్నది చూసి కూడా ఆయన చలించలేదు. తనకేమీ పట్టని వాడిలా అలా నిలబడి చూస్తుండిపోయాడు. ఇంతలో అక్కడికి 3 కొడుకులు వచ్చి, నాన్నా, నీ ప్రాణానికి ప్రాణమైన తోటను మేక తినేస్తున్నది. అలా చూస్తూ ఊరుకున్నావే? నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోయిందని నిరుత్సాహం కలిగిందా అని ఆశ్చర్యంగా అడిగారు. గోవిందయ్య కొంచెంసేపు తల ఊపుతూ ఊరుకొని, తిననివ్వండిరా, ఈ తోట దానికోసమే వేశాను. అది ఈ తోటను మేసేస్తే అందువల్ల నేను చేసిన పాపాలన్నీ నశించడమే కాక నాకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు. ఆయన కొడుకులు 3 వింతపడిపోతూ, నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు అన్నారు. మేత కోసం ఈ మేక 3 గజాల దూరం ఎంతో కష్టపడి దూకి లోపలికి వచ్చింది. ఎందుకు పనికిరాని సోమరులను ఇంతకాలం పోషిస్తున్నందువల్ల నాకు వచ్చే పాపం ఈ శ్రమజీవిని జాలి తలచడం వల్ల పోతుంది. ఈ రోజు నుంచి నా డబ్బు ఆస్తి అంతా ఎవరు శ్రమ పడితే వారికే ఇవ్వదలిచాను అన్నాడు గోవిందయ్య. తమ ఆహారం సంపాదించుకునేందుకు ఆ మేకపాటి శ్రమ కూడా తాము చేయడం లేదని గ్రహించి గోవిందయ్య కొడుకులు 3 ఎంతో సిగ్గుపడ్డారు. ఈరోజు ఆ మేక మీద జాలిపడినట్టే తమ తండ్రి రేపు ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు, లేక ఏ పేదవాళ్ళ కష్టాలు చూసి జాలిపడి వాళ్లకు ఆస్తి అంతా దానం చేయవచ్చు. ఈ భయం మనసుల్లో మెదలగానే గోవిందయ్య కొడుకులు తమ సోమరితనం మాని తండ్రి కోరిన విధంగా ఆయనకు సహాయపడుతూ గోవిందయ్యను